ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే అతిగా ఆలోచన చేయటం మానాలి. మనం నమ్మే విజయం అన్నది మన ఓటమి అన్న భయం చేత ఉండరాదు. కింద పడ్డాక లేచి నిలబడటం అన్నది ఒక గొప్ప గెలుపు. మనం ప్రపంచంలో మార్పుని కేవలం వెర్రి లక్ష్యంతోనే సాధించగలము. నిన్ను ఓటమి అధిగమించినప్పుడు నువ్వు నీ లక్ష్యాన్ని సాధించలేవు. ప్రజలు ఓటమి అనుభవించినప్పుడే వారి తప్పుల నుంచి వారు నేర్చుకుంటారు. ఒక నైపుణ్యం నేర్చుకొని ఆచరణలో పెట్టకపోతే అది వృధా. పూర్ణత సాధించాలంటే నీకు కలలపై గౌరవం ఉండాలి. మీరు ఎక్కువ ధైర్యముగా ఉంటే ఎక్కువ సాధించవచ్చు. మన భవిష్యత్తు బాగుండాలి అంటే పాత జ్ఞాపకాలను మరిచిపోవాలి. మీరు మీ అనుమానాలు తీర్చుకోవడం చేత ఒత్తిడిని తగ్గించుకునవచ్చును. మీ ముఖము చేత మీ వ్యక్తిత్వము వివరించబడదు, ప్రవర్తన చేత వివరించబడును. మీరు మీ వయస్సుకు వీలుగా లక్ష్యమును పెట్టుకొనరాదు. ఊహాలోకంలో ఉండుట కన్నా యథార్థములో జీవించుట మేలు. మీరు మంచివారితో జీవించడము చేత జీవితంలో ఎల్లప్పుడూ ప్రేరణ కలుగుతుంది. మీరు ఎంత చేతగలవారో మీకు సరైన ప్రేరణ కలిగే వరకు తెలియదు. మీరు ఆటంకాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు ఏకైక వ్యక్తిగా నిలబడతారు. మీరు ఎప్పుడు అనుకోలేనిది జరిగినప్పుడు లేచి నిలబడి విస్తరించాలి.